Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is claiming God's promises. Claiming God's promises. The text is from the book of Isaiah, chapter 43, verses 1 to 2. భయపడకము, పేరు పెట్టిన పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. నువ్వు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నువ్వు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు నిజంగా ఎన్నో వాగ్దానాలు మనకు దయచేస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. Bible is filled with God's promises. How to claim God's promises in our lives? మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు ఎలా సొంతం చేసుకోవాలి, ఎలా స్వతంత్రించుకోవాలి? Full of God's promises are there in the Bible. ఆయన సొంతం కావాలంటే ఏం చేయాలి? Do our part, then God will do His part. మనం చేయవలసింది మనం చేసినట్లయితే మిగతాది ప్రభు చేసేది ఎవరో ఉన్నాడు. The first one is we need to give reverence to God and obey Him in every aspect of our life. దేవునికి ఇవ్వాల్సిన ఘనతను మహిమను చెల్లిస్తూ ఆనంద భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రతి విషయం కూడా ఆయనకు విధేయత మనం చూపించాలి. To give reverence to God and to obey God in every respect. ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపించాలి. అవిధేయులు దేవునికి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేరు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేకపోయారు, ఎందుకు వాగ్దాన ఫలం పొందలేకపోయారు? వారి యొక్క అవిధేయత చేతనే అనే విషయాన్ని హెబ్రీ పత్రిక రచయిత ఘంటాపదంగా పేర్కొన్నాడు. Because of their disobedience, they could not inherit the promise of God. అంత మాత్రం దేవుని వారు ఘనపరచలేదు అన్న విషయం చూస్తాం. రెండో విషయాన్ని టు క్లెయిమ్ గాడ్స్ ప్రామిసెస్, we must rededicate our lives. మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రతిష్ఠించుకోవాలి. Which means confessing our sins once again and commit ourselves to Him. మన దోషం అతిక్రమణలో ఒప్పుకొని మన సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. హృదయంలో పాపం లక్ష్యం చేసినట్టయితే ప్రభు మనం ప్రార్థన వినడు, దేవుని యొక్క వాగ్దానం పొందుకోలేం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టి పాపం చేశారు, చెడునడత నడిచారు కాబట్టి వారు ఒప్పుకోలేదు కాబట్టి దేవునికి వాగ్దానాన్ని పొందలేకపోయారు. ఆ మొదటి తరం వారు యెహోషువ కాలేదు తప్ప మిగతా వారందరూ కూడా ఆ వాగ్దాన భూమిని పొందుకోలేకపోయారు. నంబర్ 3, you have to reconcile with God and man. దేవునితో సమాధానం మనకు ఉండాలి, మనుషుల సమాధానం ఉండాలి. దేవునితో మనం దేవుని దృష్టికి పొరపాటు చేసి ఉన్నట్టయితే కన్ఫెస్ ఇట్ ఓపెన్లీ. లేదా if it is against your brother in Christ or sister of Christ, confess. దాన్ని ఒప్పుకోవాలి. మనలో అన్కన్ఫెసింగ్ స్పిరిట్ మనలో ఉన్నది, మనం మనం ట్రై టు డిఫెండ్ అవర్ సెల్వ్స్, అవర్ ఫాల్ట్స్. కాబట్టి దేవునితో మనం సమాధాన పడుతూ అందరితో సమాధానంగా ఉన్నప్పుడు దేవునికి ఆశీర్వాదం పొందుకుంటాం. వాక్యం స్పష్టంగా ప్రబోధిస్తున్నది. కాబట్టి వాంట్ టు క్లెయిమ్ గాడ్స్ ప్రామిస్, ఫుల్ఫిల్ హిస్ కండిషన్స్. కొన్ని మాత్రం 3 మాత్రం చెప్పగలిగాను. ఫుల్ఫిల్ ఎవ్రీ కండిషన్ దట్ ఇస్ ఇంపోజ్డ్ ఆన్ us. మన మీద విధించబడిన ప్రతి ఆజ్ఞను మనం విధేయత చూపించినప్పుడు, ఆ రీతిగా నడుచుకున్నప్పుడు, ప్రవర్తించినప్పుడు then we will inherit God's promises. ఆ వాగ్దానాన్ని
స్వతంత్రించుకుంటాం. లేనట్లయితే ఫర్ఫీట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇస్రాయేల్ ప్రజలు ఉండకుండా దేవుని వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీ స్తోత్రాలు తండ్రి. మీ వాగ్దానం పొందుకోవాలంటే మీకు కండిషన్స్ ప్రభునైనా నిబంధనలను సంపూర్తి చేయుటకు మాకు దయచేవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. మనం సరి చేసుకోనకుండా ప్రభునైనా వాగ్దాన ఫలం పొందుకోవాలంటే సాధ్యపడే విషయం కాదని గ్రహించుకొని మా తండ్రి ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేసి తండ్రి మీ ద్వారా వాగ్దాన ఫలను పొందుకునే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాచరించుకుంటూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనే అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.